अरे गाड़ी पीछे कर दो, गाड़ी पीछे कर दो। अरे पीछे करो, गाड़ी पीछे करो। జై శంభో, నమస్తే అందరికీ. నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్. ఇప్పుడు మనం ఉన్నది సేమ్ గౌరీకుండ్లోనే. మార్నింగ్ 7 కల్లా మేము మొత్తం రెడీ అయిపోయాము. కానీ ఆ లైన్ ఫ్లైట్ ఇంకా క్లియర్ కాలేదని చెప్పి 2 hours లేట్గా బయలుదేరమని చెప్పారు. ఇప్పుడు టైం 10 అయింది. మన జర్నీ మొదలవుతుంది బద్రీనాథ్కి. ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ ముందుకెళ్ళి చూద్దాం. ఇది గౌరీకుండ్కి మెయిన్ ఎంట్రన్స్. మనం కొంచెం ముందుకి వెహికల్ తాగుతాయి, అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. పైన చూడండి వాటర్ ఫాల్. కంటిన్యూ వర్షాలకి ఈ ఏరియా అంతా కూడా ఫుల్ ఆఫ్ వాటర్ ఫాల్తో. మీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉంటే మాత్రం మీ కళ్ళు మైమరిచిపోతాయి. అలా ఉన్నాయి అంతా ఇక్కడ ఏరియా అంతా. గౌరీకుండ్కి మేము రాత్రి వచ్చాం కదా, పొద్దునప్పుడు చూడండి ఎంత బాగుందో. నేచర్ అట్ ఇట్స్ బెస్ట్. మన కేదార్నాథ్లో మొదలైన మందాకిని నది ఈ విధంగా ప్రవహిస్తుంది. చాలా ఉధృతమైన సౌండ్ వస్తుంది. ఈ కొండలు దేకో, మొత్తం కొండల నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము ట్యాక్సీ స్టాండ్ వైపు వెళ్తూ ఉన్నాము. మా వాళ్ళు ముగ్గురు. టైం అయిపోతూ ఉంది. ఈరోజు ఎలాంటి నమ్మకం లేదు, బద్రీనాథ్ దర్శనం అవుతుందని చెప్పి. రేపు మార్నింగే చూసుకోవాలి, వెళ్ళేసరికి లేట్ అవ్వచ్చు. ఇప్పుడు గౌరీకుండ్ నుంచి ట్యాక్సీ స్టాండ్ ముందు కనబడుతుంది చూడండి. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగాయి. మనం లాస్ట్ రోజు మనము ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు చూసాం కదా, చాలా పెద్ద లైన్ ఉండే. అప్పుడు అందరం చేసి నవ్వుకున్నాం మేము, ఏంది ఇలా అని చెప్పి. అలా ముఖాలు అలా అయిపోయాయి అన్నమాట, అలసిపోయి. ఇప్పుడు మావి అలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి సోన్ప్రయాగ్ 5 kilometers. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు కిందకి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ మొత్తం మహీంద్రా బొలేరోలు. పర్ పర్సన్ 50 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు పొద్దున కాబట్టి సోన్ప్రయాగ్ నుంచి పైకి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సాయంత్రం అయ్యే కొద్దీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఈ గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ ఒక జర్నీ మంచి గ్లింప్స్ చూపిస్తా, చూడండి. ఇది సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెళ్ళే ట్యాక్సీ స్టాండ్. ఇక్కడ మొత్తం మనకి మహీంద్రా బొలెరో బండ్లే కనబడుతున్నాయి. ఇలాంటి హిల్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇలాంటి మహీంద్రా బండ్లు చాలా అంటే చాలా దర్శనం ఇస్తాయి. సో మీకు ఇప్పుడు వెళ్తున్న జర్నీ అంతా కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇదంతా సోన్ప్రయాగ్ ఏరియా. నిన్న జరిగిన భారీ ల్యాండ్ స్లైడ్ తర్వాత ట్రాఫిక్ మళ్ళీ ఓపెన్ అయింది. అంటే మా యొక్క లైన్ క్లియర్ అయింది మా బద్రీనాథ్కి. ఈ దారిలో తీసుకున్న కేదార్నాథ్ సోవెనియర్ చూడడానికి చాలా బాగుంది. ఒక 4 పీసులు తీసుకున్నా మా ఫ్యామిలీ వాళ్ళ గురించి. అక్కడ కనబడేది మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్.
ముందు పార్కింగ్ ఏరియా ఉంది, చూపిస్తాను. చూడండి, జనాలందరూ ఇప్పుడే వస్తున్నారు. అంటే మధ్యలో ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయింది. గుప్తకాశీకి అండ్ సోన్ప్రయాగ్కి మధ్యలో ఉన్నది. ఇవ్వండి అత్యుత్సాహం. ఇదంతా సోన్ప్రయాగ్లో ఉన్న పార్కింగ్ ఏరియా. 2 స్టోర్స్ ఉంది చూడండి. అదంతా బైక్స్, మీరు బైక్స్ తెచ్చినా కానీ పైకాలో లేదు. ఇక్కడ ఏరియా చిన్నది కానీ వచ్చే వాహనాలు ఎక్కువ కాబట్టి ప్రతి వెహికల్ని ఇక్కడ ఆపేసిన తర్వాతనే ఇక్కడ నుంచి మనకి గౌరీకుండకి వెళ్ళాలి. ట్రెక్ స్టార్ట్ చేయాలంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంతకుముందు వెహికల్ చూపించా కదా, అక్కడ నుంచి మనము గౌరీకుండకి వెళ్ళడానికి వెహికల్ పట్టుకోవాలి. 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఇది సోన్ప్రయాగ్లో ఉన్న పార్కింగ్ ఏరియా. మన ప్రైవేట్ వాహనాలకి లాస్ట్ పాయింట్ అనమాట ఇదంతా. ఇది పైన రూఫ్ ఉన్న ఏరియా. పక్క ఏరియా చూపిస్తా చూడండి, మా వెహికల్ పెట్టిన ఏరియా. ఇదంతా మెయిన్ పార్కింగ్ ఏరియా. స్థలం తక్కువే ఉంది. ఆ పైన ఇంతకుముందు చూపించింది. ఇక్కడ వెహికల్ ఫుల్ అయిపోతే మాత్రం చాలామంది కొంచెం ముందుకెళ్ళి కూడా ఆపుకుంటారు. అంటే గుప్తకాశీలో కూడా చాలామంది వెహికల్స్ని పార్క్ చేసి వస్తున్నారు. 40 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడ నుంచి గవర్నమెంట్ వెహికల్స్ రావచ్చు ఇక్కడ దాకా. సో ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం బద్రీనాథ్. అంటే కేదార్నాథ్ ట్రిప్ జై శంభో ఇక్కడితో మనం ముగిసింది. నెక్స్ట్ మనం విష్ణు ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం బద్రీనాథ్ దగ్గరికి. మా కారు అండ్ మా వాళ్ళు ఇప్పుడు లగేజ్ అంతా లోపల పడేసి 8 to 9 అవర్స్ పడుతుందో 12 గంటలు పడుతుందో తెలీదు. మా జర్నీ మొదలు. ఇది బస్ స్టాండ్. వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపేస్తారు. అంటే పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ అన్నీ ఇక్కడ ఆపుతారు. కార్స్ని బైక్స్ని పై వరకు అలౌ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పైకి ట్రెక్ చేయాలి. సోన్ప్రయాగ్ మెయిన్ బస్ స్టాండ్ గురించి. మళ్ళీ అక్కడ నుంచి గౌరీకుండకి వెహికల్. రిషికేశ్ నుంచి ఈ బస్ అనేది 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు సోన్ప్రయాగ్ రీచ్ అవడానికి. సోన్ప్రయాగ్ నుంచి 2 కిలోమీటర్ ముందుకు వచ్చాము. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ చూడండి. ఇది మొత్తం కంప్లీట్గా వెహికల్స్. కొన్ని వెహికల్స్ వదులుతున్నారు. మీకు కనిపిస్తుందో తెలీదు. ఇక్కడ నుంచి లైన్ ఆ డౌన్ ఆ కొండ ఆ మూల వరకు కనబడుతుంది. అంటే విజిబుల్ ఉన్న ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకెంత దూరం ఉందో తెలీదు. ఇక్కడ నుంచి బద్రీనాథ్ 230 కిలోమీటర్స్. టైం 1:30 అయింది. డ్రైవర్ ఏమంటున్నారంటే మీరు ఈరోజు చేరడం అయితే కష్టమే, 8 దాటితే బద్రీనాథ్ కొండ ఎక్కనివ్వరు అని అంటున్నారు. మేము ఈరోజు చేరుతామా, కారులోనే పడుకుంటామా, రేపు పొద్దున్న డైరెక్ట్ దర్శనంకి వెళ్తామా తెలీదు. సో ఇది పరిస్థితి. ఈ జర్నీ అంతా కూడా మాకు కొంచెం చిరాగ్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్లు అది పరిస్థితి. ఇంకా ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది. ఇక్కడ ఆగి తినేసి కారులో పడుకోవడం బెటర్. వ్లాగింగ్ చేసే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఈ వ్లాగ్ చేసే వాళ్ళు మామయ్య పడి తీస్తారు కదా, అదే ప్రాబ్లం. అరే బాబే. బద్రీనాథ్కి 22 కిలోమీటర్ దూరంలో మేము ఆగాము. ఈ ఏరియా పేరు పండుకేశ్వర్. మేము రీచ్ అవ్వడానికి టైం ఎంత అవుతుందో ఒకసారి మీరు గెస్ట్ చేయండి. ఒక చిన్న హింట్ ఇస్తాను. సోన్ప్రయాగ్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న గుప్తకాశీ రీచ్ అవ్వడానికి మాకు టైం 5:30 అయింది. అంటే 4.5 అవర్స్. సో దీని నుంచి మీరు గెస్ట్ చేయొచ్చు ఎంత టైం పట్టుంటుందో. ఇప్పుడు మాకు రీచ్ అయ్యేసరికి టైం నైట్ 1 అయింది. దారంతా కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్, ఆ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉండే. సో మామూలుగా రుద్రప్రయాగ్ పైనుంచి బద్రీనాథ్ వస్తారు. ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన మాకు వేరే రూట్ని తీసుకొచ్చాడు. చోప్తా, జోషిమఠ్, అక్కడ నుంచి ఈ పండుకేశ్వర్కి వచ్చారనమాట. మేము ఏమనుకున్నామంటే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము చోప్తా చాలా మంచి వ్యూస్ ఉంటాయని చెప్పి చూసుకుంటూ కిందకి వెళ్దాం అనుకున్నాం శ్రీనగర్కి. కానీ ఇప్పుడు నైట్లోనే మొత్తం జర్నీ కొట్టేసాము. ఎలాంటి వ్యూస్ అయితే నేను కవర్ చేయలేకపోయా. కొంచెం బాధ అనిపించింది, మంచి మంచి వ్యూస్ మేము చూడలేకపోతున్నాం అని చెప్పి. కానీ జర్నీ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఇంకా
కొంచెం భయం కూడా అనిపించింది, ఎందుకంటే ఎక్కడ చూసినా మాకు ల్యాండ్ స్లైడ్స్, రోడ్డు పైన రాళ్ళు ఆ విధంగా అన్నీ కనబడ్డాయి. సో ఇప్పుడు టైం 1 అయింది. మా యొక్క ఈ జర్నీ మ్యాక్సిమం మాకు కారులో అయిపోతుంది. ఆల్మోస్ట్ 12 అవర్స్ మేము మళ్ళీ కారులో కూర్చొని ఉన్నాము. బైక్ మీద హ్యాపీగా జర్నీ చేయొచ్చు, కానీ ఈ విధంగా కారులో కూర్చోవడం మాత్రం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. రేపు మార్నింగ్ మా యొక్క బద్రీనాథ్ దర్శనం అవ్వబోతుంది. టుంగ్నాథ్ వెళ్ళే వాళ్ళు మాత్రం చోప్టాలో దిగి అక్కడ నుంచి టుంగ్నాథ్ ట్రెక్ చేస్తారు. అది మేమైతే చేయలేకపోతున్నాము. ఇది మాది ఓన్లీ కేదార్నాథ్ బద్రీనాథే కాబట్టి ఈ రెండే కవర్ చేస్తున్నాము. ఇంకా దగ్గరలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. అవన్నీ ఏమున్నాయి, రేపు బద్రీనాథ్ జర్నీ ఎలా ఉంటుందో రేపటి వ్లాగ్తో కలుసుకుందాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఇది చాలా చిన్న వీడియో ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ దారిని కవర్ చేయలేదు. మిగతా అంత జర్నీ నేను మీకు రేపు బద్రీనాథ్ టెంపుల్ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ జర్నీలో మీకు చూపిస్తా. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వ్లాగ్. జై హింద్, జై బద్రీనాథ్, జై కేదార్నాథ్, జై హింద్ అగైన్. ఇది పరిస్థితి. జై బద్రీ విశాల్.